గేమ్ చేంజర్ రేట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. 10వ తేదీన రిలీజ్ రోజు తెల్లవారుజామున రాత్రి 1 గంటకు బెనిఫిట్ షోను రద్దు చేసింది. తెల్లారి 4 గంటల నుంచి ప్రీమియర్ షోలకు ఓకే చెప్పింది. సినిమా విడుదల రోజున 6 షోలకు, ఆ తర్వాత 9 రోజుల పాటు 5 షోలకు వేసుకునేందుకు అనుమతించింది. సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కిన అంశాన్ని దృష్టిలో ఉంచుకొని టికెట్ రేటు పెంచుకునేందుకు కూడా ఓకే చెప్పింది. రిలీజ్ రోజు మల్టీప్లెక్స్ లో 150 రూపాయలు, సింగిల్ స్క్రీన్ థియేటర్లో 100 రూపాయలు టికెట్ రేట్ పెంచనున్నారు. సెకండ్ డే 11వ తేదీ నుంచి మల్టీప్లెక్స్ లో 100 రూపాయలలో, సింగిల్ స్క్రీన్ థియేటర్లో 50 రూపాయల టికెట్ రేట్ పెరగనుంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ వినోద్ అందిస్తారు. మొత్తానికి మెగా అభిమానులకైతే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. గత 2 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి మెగా అభిమానులు గేమ్ చేంజర్ విషయంలో, గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ఎల్లుండి అంటే 10వ తారీఖున రిలీజ్ కి రెడీగా ఉంది. అయినప్పటి వరకు టికెట్ల రేట్ల విషయం అవ్వచ్చు, అలాగే బెనిఫిట్ షో, ప్రీమియర్ షోల విషయం అవ్వచ్చు, అసలు ఏంటి అని ఒక సందిగ్ధతలో ఉన్నారు మెగా ఫ్యాన్స్. మొత్తానికి కొద్దిసేపటి కిందటే తెలంగాణ గవర్నమెంట్ జీవో రిలీజ్ చేసింది. గేమ్ చేంజర్ టికెట్ల రేట్లు పెంపునకు సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ అనుమతి ఇచ్చింది. అయితే ఎల్లుండి 10వ తారీఖున అర్ధరాత్రి అంటే ఎర్లీ మార్నింగ్ 4 గంటల నుంచి బెనిఫిట్ షోలకి అనుమతి ఇచ్చింది. అయితే సినిమా ప్రొడ్యూసర్ దిల్ రాజు కోరిక మేరకు ఇంతకు ముందు జరిగినటువంటి సంఘటనలు దృష్టిలో పెట్టుకొని కూడా గేమ్ చేంజర్ బెనిఫిట్ షోలు అర్ధరాత్రి 1 గంటకి ఇస్తే బాగుంటుందని ఒక ప్రపోజల్ మాత్రం పెట్టారు. సో మొత్తానికి గవర్నమెంట్ కూడా ఆ ప్రపోజల్ ని రిజెక్ట్ చేసి సినిమా ఇండస్ట్రీ దృష్టిలో పెట్టుకొని, అలాగే సినిమా భారీ బడ్జెట్ సినిమాలకి డెఫినెట్ గా గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుందనే అంశాలను పరిగణలోకి తీసుకొని మరి అర్ధరాత్రి 1 గంటకు కాకుండా ఉదయం 4 గంటలకి బెనిఫిట్ షో వేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. అంటే బెనిఫిట్ షోతో పాటు రెగ్యులర్ షోస్ తో కలుపుకుంటూ దాదాపు 6 షోలు, మొత్తం 6 వీటికి రేట్లు కూడా దాదాపు 10వ తారీఖున 6 షోలు వేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. 10వ తారీఖు తర్వాత నుంచి అంటే 11వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు ఓన్లీ 5 షోలు మట్టికి, అంటే మల్టీప్లెక్స్ లో దాదాపు సింగిల్ స్క్రీన్ లో, సో వీటికి మట్టికి పర్మిషన్ ఇచ్చింది. అంటే మొదటి రోజు జనవరి 10వ తారీఖున మొదటి రోజు మాత్రం ఉదయం 4 గంటల నుంచి మాత్రం బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది. సో ఆ రోజు మొత్తం ఒక బెనిఫిట్ షోలకే కాకుండా దాదాపు అంటే ఆ ఒక్క రోజు మొత్తానికి టికెట్ల రేట్లు మాత్రం మల్టీప్లెక్స్ లో 150 రూపాయలకు పెంపునకు అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ లో మాత్రం 100 రూపాయలకు అనుమతి ఇచ్చింది. ఈ పెంచిన 100 రూపాయలు అలాగే 150 రూపాయలు మాత్రం ఓన్లీ ఆ జనవరి 10వ తారీఖున రిలీజ్ అయ్యే రోజుకు మాత్రమే. అంటే అది బెనిఫిట్ షోకి అయ్యే ఖర్చు అవ్వచ్చు, అలాగే కంటిన్యూగా ఆ రోజు ఉండే షోస్ కి మొత్తానికి ఈ ఖర్చు వర్తిస్తుంది, అంటే ఈ పెరిగిన రేట్లు వర్తిస్తుంది. సో దీని తర్వాత అంటే 11వ తారీఖు నుంచి మొదలు పెడితే 19వ తారీఖు వరకు సింగిల్ స్క్రీన్లలో 50 రూపాయలు, మల్టీప్లెక్స్ లలో 100 రూపాయలకు పెంచుకునే అవకాశం కల్పించింది. సో మొత్తానికి అభిమానులకైతే ఇది నిజంగా సర్ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 3 రోజుల నుంచి ఎప్పుడెప్పుడా గేమ్ చేంజర్ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఆన్లైన్ లో ఉంటాయంటూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే బుక్ మై షోలో కూడా ఈ సినిమాకి సంబంధించి అంటే లైక్ల ప్రభంజనం, సినిమా ఇంట్రెస్టెడ్ పీపుల్స్ కూడా దాదాపు అధిక సంఖ్యలో 99% అధిక సంఖ్యలో కూడా రిజల్ట్ కనబడింది. కానీ టికెట్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఆన్లైన్ అంటూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి తరుణంలో మొత్తానికి తెలంగాణ గవర్నమెంట్ కూడా గేమ్ చేంజర్ యూనిట్ కి గుడ్ న్యూస్ చెప్పింది. ఇది గేమ్ చేంజర్ యూనిట్ కే కాకుండా మెగా అభిమానులకు కూడా డెఫినెట్ గా శుభవార్త అని చెప్పుకోవచ్చు స్వప్న. ఎందుకంటే గత నెల పుష్ప సినిమా రిలీజ్ టైంలో జరిగినటువంటి గందరగోళాన్ని, ఆ సంఘటనలు దృష్టిలో పెట్టుకొని కూడా కొంత ఈ సినిమా ఇండస్ట్రీకి మరొక పక్క గవర్నమెంట్ కి కూడా కొంత గందరగోళమైనటువంటి వాతావరణం క్రియేట్ అయింది. దాని తర్వాత కూడా సినిమా ఇండస్ట్రీ పెద్దలంతా కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని, అలాగే మినిస్టర్ కోమటిరెడ్డి వీళ్ళందరి సమక్షంలో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని డెఫినెట్ గా సినిమా ఇండస్ట్రీకి 2 తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్ సపోర్ట్ చేయాల్సిందిగా కూడా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులు దాదాపు 36 మంది ప్రముఖులు ఇండస్ట్రీలో ఉన్నటువంటి నిర్మాతలు, హీరోలు, అలాగే డైరెక్టర్లు ఉన్నటువంటి దాదాపు 36 మంది కూడా హాజరయ్యారు. సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని కూడా రేవంత్ రెడ్డి కూడా అంటే తెలంగాణ గవర్నమెంట్ సినిమా ఇండస్ట్రీకి డెఫినెట్ గా మేమంతా సపోర్ట్ ఉంటాము. భవిష్యత్తులో మీరు ఎలాంటి యాక్టివిటీస్ అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి భారీ బడ్జెట్ సినిమాల విషయం అవ్వచ్చు, అలాగే సినిమా ఇండస్ట్రీకి మొత్తం మా గవర్నమెంట్ సపోర్ట్ గా ఉంటుందంటూ కూడా వాళ్ళు హామీ తీసుకోవడం జరిగింది. మొత్తం దాని తర్వాత కూడా ఇప్పటికే అభిమానులు అవ్వచ్చు, అలాగే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా పుష్ప ఘటన తర్వాత రిలీజ్ అవుతున్నటువంటి సంక్రాంతి బరిలో నిలిచినటువంటి గేమ్ చేంజర్ అవ్వచ్చు, డాకు మహారాజ్ అవ్వచ్చు, అలాగే వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం. సో ఈ 3 భారీ బడ్జెట్ సినిమాలు
వీటికి బెనిఫిట్ షోలు ఉంటాయా, అసలు టికెట్ ధరలు పెంచుతారా లేదా అనే ఒక డైలమాలో ఉన్నారు. గత 5 రోజుల కిందటే మాత్రం ఏపీ గవర్నమెంట్ గేమ్ చేంజర్ అలాగే డాకు మహారాజ్ సినిమాల విషయంలో టికెట్ల రేట్ల పెంపునకు పర్మిషన్ ఇచ్చింది. టికెట్ల రేట్ల పెంపునకు కూడా భారీగానే పర్మిషన్ ఇచ్చింది. అంటే రేట్లు కూడా దాదాపు 30% ఇంక్రిమెంట్ కి పర్మిషన్ ఇచ్చింది. సో తెలంగాణ గవర్నమెంట్ ఎప్పుడు పర్మిషన్ ఇస్తుందా, అసలు టికెట్ రేట్లు పెంచుతారా లేదా, మరొక పక్క అసలు బెనిఫిట్ షోస్ ఉంటాయా లేదా అనే సందిగ్ధలో అభిమానులు అవ్వచ్చు, దాదాపు తెలంగాణ ప్రజలంతా కూడా వెయిట్ చేస్తున్న టైంలో కొద్దిసేపటి కిందటే తెలంగాణ గవర్నమెంట్ జియో రిలీజ్ చేసింది. అంటే ప్రొడ్యూసర్ ఈ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్ దిల్రాజు ప్రపోజల్ పెట్టినటువంటి దాదాపు రాత్రి 1 గంటకి అర్ధరాత్రి 1 గంటకి బెనిఫిట్ షో ఒకటి ప్రపోజల్ పెట్టారు. సో అర్ధరాత్రి 1 గంటకి బెనిఫిట్ షో అనేది కరెక్ట్ కాదు. గత నెల రోజుల కిందట పుష్ప ప్రీమియర్ షోలో జరిగినటువంటి ఘటన దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. సో మొత్తానికి 4 గంటలకి ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి జనవరి 10వ తారీఖున గేమ్ చేంజర్ రిలీజ్ అవుతున్నటువంటి ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి ఎక్స్ట్రా షోకి పర్మిషన్ ఇచ్చింది. ఆ ఎక్స్ట్రా షోకి కూడా టికెట్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఇటు ప్రజలను అలాగే అభిమానులు అలాగే ఒక పక్క ఇండస్ట్రీ, సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని కూడా చాలా రీజనబుల్ గా ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా కూడా చాలా రీజనబుల్ గా గవర్నమెంట్ కూడా చాలా కండిషన్స్ అప్లై చేస్తూ కూడా పర్మిషన్స్ ఇచ్చింది. సో ఏది ఏమైనా మొత్తానికి అభిమానులకు మాత్రం డెఫినెట్ గా ఇది ఒక సర్ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైనా భారీ బడ్జెట్ సినిమా రిలీజ్ విషయానికి వస్తే స్టార్ హీరోలకు, ముఖ్యంగా టాలీవుడ్ లో ఉన్నటువంటి స్టార్ హీరోలకు ఉన్నటువంటి క్రేజ్ చూస్తే ప్రతి ఒక్క హీరోకి కూడా ఉండే ఫ్యాన్ బేస్డ్ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క అభిమాని కూడా ఫస్ట్ షోనే చూడాలి అని ఒక అంటే రిలీజ్ అయినటువంటి రిలీజ్ కి ముందే బెనిఫిట్ షో అవ్వచ్చు, ప్రీమియర్ షో అవ్వచ్చు, లేదంటే ఫస్ట్ షోనే మా హీరో సినిమా చూడాలని ఒక క్యూరియాసిటీ ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా గవర్నమెంట్ కూడా ఇటు సినిమా ఇండస్ట్రీకి ముఖ్యంగా ఇటు దిల్ రాజు పెట్టినటువంటి ప్రపోజల్ కి కూడా చాలా సపోర్ట్ గా ఉంటూ కూడా అంటే అర్ధరాత్రి 1 గంట షో అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే పుష్ప ఘటన జరిగి దాదాపు నెల రోజులు, ఇప్పటికైతే నెల రోజులు జరిగిన తర్వాత కూడా ఇలాంటి పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీకి అంటే ముఖ్యంగా అభిమానులను ఆపలేం కాబట్టి సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ భవిష్యత్తులో కూడా ఇలాంటి ఘటనలు తలెత్తుతాయనేటువంటి ఆలోచనతో ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి షోస్ ఉంటే బాగుంటుంది. ఆ 4 గంటలకి కూడా మల్టీప్లెక్స్ లో 150 రూపాయలు, సింగిల్ స్క్రీన్ లో 50 రూపాయలు. సో వీటిని దృష్టిలో పెట్టుకొని చాలా పకడ్బందీగా చాలా కండిషన్స్ తో కూడా తెలంగాణ గవర్నమెంట్ ఇటు మూవీ యూనిట్ కి పర్మిషన్స్ అయితే ఇచ్చింది. సో ఏది ఏమైనా గేమ్ చేంజర్ సినిమా మీద దాదాపు రామ్ చరణ్ 4 సంవత్సరాల తర్వాత సోలో హీరోగా వస్తున్నాడు కాబట్టి ఇప్పటికే RRR సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి రామ్ చరణ్ మల్టీ స్టార్ మూవీ చేశారు కాబట్టి రామ్ చరణ్ సోలోగా వస్తున్నటువంటి మూవీ భారీ అంచనాలు ఉన్నాయి. మరొక పక్క శంకర్ కాంబినేషన్ లో ఇండియన్ సెన్సేషన్ డైరెక్టర్ శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి సినిమా కాబట్టి మరొక పక్క దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా దాదాపు 3 సంవత్సరాల నుంచి ఏకతాటిగా షూటింగ్ అవ్వచ్చు, పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ అవ్వచ్చు. సో మొత్తానికి సినిమా కోసమే రామ్ చరణ్ చాలా టైం స్పెండ్ చేయడం జరిగింది.